రఘురాయ్ మన దేశ ప్రతిష్టాత్మకమైన ఒక ఫోటో జర్నలిజంలో పాయనీర్. రెండో మాటలో చెప్పాలంటే ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ ఫోటో జర్నలిజం. ఆయనను స్మరించుకోవటానికి మిత్రులంతా తెలంగాణ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఈ సంస్మరణ సభను ఏర్పాటు చేసినందుకు మనసారా అభినందిస్తున్నాను. రఘురాయని ఎంతమంది చూశారు చెప్పండి ఫోటోగ్రాఫర్లు? గుడ్. నాకు గుర్తు ఒకసారి దీంట్లో ఏదో ఒక ప్రోగ్రాం జరిగింది మన ఆడిటోరియంలో. నాకు మర్చిపోతున్నాను. రఘురాయ్ ఈ హాల్ని సందర్శించాడు, ఈ హాల్కి వచ్చిపోయాడు. ఎగ్జిబిషన్ సంథింగ్ అయితే సార్ రండి. అతని చిత్రాలు నిజంగా రఘురాయ్ మన రవీందర్ గురించి చెప్పిన మాట యథార్థం. ఇది కమర్షియల్ పోయి పాడైపోయారు అని చెప్పింది. నేను ఎరిగిన జర్నలిస్టుల్లో కమర్షియల్కి వెళ్లకుండా ఉంటే మనకు తెలిసిన మన రాష్ట్రాల్లో ఆ స్థాయికి రవీందర్ ఎదిగేవాడు. కొన్ని ఎదిగాడు కూడా కొంతమేరకు. అందరికీ ఆశ్చర్యం. ఆ రోజు కరసేవకులు డోమును కూల్చేసి అది ప్రపంచం మొత్తము వెళ్ళిన ఫోటో మన రవి తీసింది. టైమ్స్ మ్యాగజైన్ ఫ్రంట్ పేజ్లో వేసింది. మన మిత్రుడు ఆరోగ్యం ఎట్లా ఉంది? ఓకే. మీరు కూడా కొన్ని సాహసాలు చేశారు. జర్నలిస్ట్కి సాహసాలు వృత్తిలో సంతృప్తినిస్తాయి. ఏ రకమైన సాహసమైన, ఇంక్లూడింగ్ అడవుల్లో ఉన్న వాళ్ళని ఇంటర్వ్యూ చేయటం కూడా. అలాంటి సాహసం చేసినప్పుడే మనిషికి సంతృప్తి. ఇప్పుడున్న జర్నలిస్టులు అనేక మంది ఇలాంటి సాహసాలు చేసిన, అజ్ఞాతంలో ఉన్న వాళ్ళని, మాట్లాడలేకుండా ఉన్న వాళ్ళని, మర్చిపోయిన వాళ్ళని గుర్తు చేసి, అరే ఇలాంటి వాళ్ళు మన దేశంలో, మన రాష్ట్రంలో మనకున్నారా అని చెప్పి, అది ప్రింట్లో కానీ ఫోటోగ్రఫీలో కానీ చాలా ఇది. రఘురాయ్కి ఒకటి కల్చర్ మీద, లైఫ్ మీద, జీవితాలు ఎట్లా ఉంటాయి అనే దాని మీద. 1971 బంగ్లాదేశ్ యుద్ధం, రెఫ్యూజీస్ వచ్చారు మన దేశానికి. లక్షల మంది రెఫ్యూజీస్ రావటంతో పరిణామం మనం ఇంటర్వ్యూన్ కావటం, భారతదేశం బంగ్లాదేశ్ ఏర్పడటం అనేది జరిగింది. ఆ సందర్భంగా తీసిన ఫోటోలు. ఆ తర్వాత భోపాల్ గ్యాస్, ఆ సంఘటనలో 1000 మంది చనిపోయిన దాంట్లో ఫోటో. అట్లాగే వీళ్ళ గురించి కూడా, దళైలామా గురించి లైఫ్. మన ఇంతకుముందు ఆమె సోషల్ మదర్ తెరిసా. ఇవి ఇందిరాగాంధీ గురించి కూడా చాలా చేశాడు. ఇందిరాగాంధీ ఫోటోలు మనకి ఫోటోలను ఇవాళ ఒక రూపాంతరం చెందుతుంది. ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత, వీడియో జర్నలిస్టులు వచ్చిన తర్వాత, వీడియోగ్రాఫర్లు వచ్చిన తర్వాత
ఫోటోగ్రాఫర్లు ఇది ఒక రూపాంతరం చెందుతున్నటువంటి ఏ చేంజింగ్ సినరియో. ఇప్పుడు ఒక మార్పుకు ఇంకా మనం వెళ్ళకపోతే దాన్ని ఎంచుకోవటంలో నేను అందరినీ కోరేది నేచరు, జీవితాలు, పోరాటాలు, అడవులు, పక్షులు, ఏది శ్రీశ్రీ చెప్పాడే, ఏది కాదేది కవిత కలము, కాదేది వార్తకు కూడా. సో అట్లాగా ఇప్పుడు మన మిత్రులు అట్లాంటి స్ఫూర్తితో ఫొటోస్ తీయాలని, అది ఎట్లా సాధ్యమైంది, ఎలా సాధ్యమైంది? ప్రింట్ వాడికి ఒక రకం, ఫోటోగ్రాఫర్కి అంతకన్నా ఎక్కువ ట్యాక్ట్ ఉండకపోతే అలాంటి ఫోటోలు దొరకాయి. రేరెస్ట్ ఆఫ్ రేర్ ఫొటోస్ అనేకం మనం చూస్తున్నాం. కొన్ని అయితే ఇవాళకి మన ఫోటోగ్రాఫర్లు నాగార్జున సాగర్ ఫౌండేషన్ ఇవాళ చూస్తే మనకేమనిపిస్తుంది? కాళేశ్వరం ఫౌండేషను ఒక 15-20 ఏళ్ళ తర్వాత చూస్తే ఎవరు తీశారు ఈ ఫోటోలు అన్న భావాలు. చార్మినార్కి ఎట్లా కట్టారో అని చూపిస్తే ఇవాళ వెనకటి ఫోటోలు గోల్కొండకు సంబంధించి ఒక 100-200 ఏళ్ల క్రితం గోల్కొండ ఎట్లాగా ఉండే. ఇది చారిత్రాత్మకమైనటువంటి వచ్చే తరానికి ఒక ఆలోచన కల్పించేటటువంటి ఫోటో. ఇక్కడికి వచ్చిన తర్వాత మన రవీందర్ వ్యవసాయం చేస్తున్నట్టు తెలిసింది పెద్దపల్లిలో. అక్కడ పురాతనమైనటువంటి మన రాష్ట్రంలో అనేకం ఉన్నాయి, తెలంగాణ రాష్ట్రాల్లో గుర్తింపు కూడా అన్నటువంటి ఎక్కువ బుద్ధిజం మీద బయటకు వస్తున్నాయి, ఇతర రకాల రావటం లేదు. పెద్దపల్లిలో నేను 2-3 వీడియోస్ చూశాను, కొంతమంది చేసినాయి. అది 500-600 సంవత్సరాల క్రితం గుట్టకు ఆనుకునే ఉంది, గుట్ట మీదనే ఉంది, గుట్టే ఆ చెట్లు కొట్టేస్తే అన్నీ కనిపిస్తున్నాయి. ఆనాటి శిలల రూపాలన్నీ, చెక్కిన రూపాలన్నీ ఇలాంటివి ఉన్నాయి. కాబట్టి నేను అకాడమీ తరఫున గంగాధర్ని, హరిని, దాన్ని ప్లాన్ చేయటానికి రవి, మనం ఒక 30 మంది ఫోటోగ్రాఫర్లు వెళ్దాం, నేచరు వాటి సంగతి ఇవి ప్రభుత్వానికి చెప్పటానికి, మనకు సంతృప్తి కలిగించటానికి ఒక రోజు వీలైతే ఒక నైట్ అక్కడే 15 రూములు అయితేనైతే 30 అవుతారు. ఆ రకంగా ఒక రోజు అవసరమైతే ఉండి, ఏం రహమాన్, మనము ఈ ఫోటోగ్రాఫర్లకి మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు మీ ముగ్గురు వచ్చి కూర్చొని ఒక ప్లాన్ చేద్దాము. ఫోటోగ్రాఫర్లకి ఇక్కడ సెక్రటేరియట్ ఫంక్షన్స్ దీని నుంచి కొద్దిగా బయటపడి నాకు ఉత్తేజం కలిగించింది ఏమిటంటే, ఈ యాదగిరిగుట్ట కట్టిన తర్వాత దాన్ని కొత్తగా తయారు చేశారు కదా, కిషన్ రావు గారు ఫోటోగ్రాఫర్లందరినీ పిలిచి కాంపిటీషన్ పెట్టాడు. మంచి ఫోటో దేవాలయానికి సంబంధించి చేశాడు, మనం నేచర్కి సంబంధించి, లేకపోతే బయటికి రాని సంఘటనలకు సంబంధించి, లేదా పలువురికి తెలియని విషయాల గురించి చెప్పటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇది రఘురాయ్ స్ఫూర్తిగా మనం మొదటి చర్య ఈ కార్యక్రమాన్ని చేపడతామని చెబుతూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, రఘురాయ్ను గుర్తు చేసుకునే అవకాశం కల్పించిన మన ఫోటోగ్రాఫర్ల సంఘానికి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు.